సీనియర్ హీరో నాగార్జున ఈసారి నా సామిరంగ మూవీతో సంక్రాంతి బరిలోకి దిగారు. ఇప్పటికే పలుమార్లు సంక్రాంతి పండుగ అనేది హీరోకు కలిసొచ్చింది. ఇక నా సామిరంగ హిట్ అవ్వడంతో ఈ విషయం మరోసారి ప్రూవ్ అయింది. ఈ మూవీ విడుదలైన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ విషయాన్ని మూవీ టీం సంతోషంగా ప్రకటించింది. అంతేకాకుండా ఏ ప్రాంతాల్లో ఎంత బ్రేక్ ఈవ్ సాధించిందనే వివరాలను కూడా బయటపెట్టింది. విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కిన నా సామిరంగ సినిమాను సంతోషంగా సంక్రాంతి హిట్ అంటూ ప్రకటించేస్తున్నారు మేకర్స్. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో నా సామిరంగ మూవీ రిలీజ్ అయింది. ఇక ఈ వారం రోజుల్లోనే 44.8 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను సాధించింది ఈ మూవీ. కలెక్షన్స్ విషయంలో దూసుకుపోవటం మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవ్ ను కూడా సాధించి విడుదలైన మొదటి రోజే నా సామిరంగ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమాను థియేటర్స్ లో చూడడానికి ముందుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 44.8 కోట్ల కలెక్షన్స్ సాధించగా ఇండియాలో మాత్రమే 21.89 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ తీయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పల్లెటూరు నేపథ్యంలో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నాగార్జున. ఇప్పుడు నా సామిరంగ 2 తీయాలని చూస్తున్నారు. దీనికోసం కథ రెడీ చేసే ప్లాన్ లో ఉన్నారు. త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది. సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సీక్వెల్ తీయాలని నాగార్జున భావిస్తున్నారట. ఇందులో నాగార్జున డ్యూయల్ రోల్లో కనిపిస్తారని కూడా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా కథను సిద్ధం చేస్తున్నారట. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు, అలాగే అల్లరి నరేష్ కూతురుతో సిస్టర్ సెంటిమెంట్ ఎమోషనల్ స్టోరీని రెడీ చేస్తున్నారట. కింగ్ నాగార్జున గారు హీరోగా నటించిన నా సామిరంగ సినిమాలో ఆయనకు జోడీగా అశిక రంగనాథ్ అలరించారు. చిన్న వయసులోనే అంత మంచి పాత్ర పోషించినందుకు, ఆ పాత్రలో ఒదిగిపోయినందుకు అశికకు మంచి మార్కులు పడుతున్నాయి. ఇక ఇందులో సెకండ్ హీరోలుగా రాజ్ తరుణ్, అల్లరి నరేష్ అలరించారు. నాగార్జునతో పాటు వీరిద్దరి పాత్రలు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన నా సామిరంగ సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మాతగా వ్యవహరించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. ది గోస్ట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాగార్జున ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారని అక్కినేని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వచ్చింది. నా సామిరంగా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారాయన. మామూలుగా ఏ సంక్రాంతికైనా నాగార్జున సినిమా విడుదలైందంటే పక్కా సక్సెస్ అవుతుందనే టాక్ ఉంది. ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో మరోసారి నిజమేనని నిరూపణ అయింది. ఇక నా సామిరంగ మూవీకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. మరి నా సామిరంగ 2 సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అన్నది చూడాలి. వచ్చే సంక్రాంతికి నా సామిరంగ 2ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు నాగార్జున గారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.